మొత్తంగా ఫ్లైట్స్ క్యాన్సిల్ అవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆల్మోస్ట్ అన్ని ఎయిర్పోర్ట్స్లో కూడా గందరగోళ పరిస్థితులు కనిపిస్తున్నాయి. సిబ్బంది కొరతతో సమాధానం లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సో ప్రస్తుతం విశాఖ ఎయిర్పోర్ట్లో పరిస్థితి చూద్దాం. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి మా కరెస్పాండెంట్ స్వామినాయుడు మనకి లైవ్లో డీటెయిల్స్ అందిస్తారు. స్వామినాయుడు, డీటెయిల్స్ ఏంటి? ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తున్నారు అండ్ దట్టు కనీసం అక్కడ ఇండిగో సిబ్బంది కూడా సమాచారం ఇవ్వట్లేదని ఇన్ఫర్మేషన్. డీటెయిల్స్ ఏంటి? తొలి రోజు 7 విమానాలు, రెండో రోజు 6 విమానాలు, మూడో రోజు 11 విమానాలు రద్దయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విశాఖపట్నం నుంచి శబరిమల వెళ్ళే భక్తులు కానీ, లేదంటే విశాఖపట్నం నుంచి ఇతర దేశాలకు వెళ్ళే ప్రయాణికులు కానీ, లేదంటే ఉద్యోగులు కానీ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఈ సమయంలోని విశాఖపట్నం నుంచి కానీ, చుట్టుపక్కల ప్రాంతాల నుండి కానీ పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా శబరిమలకు వెళ్తుంటారు. విశాఖపట్నం నుండి చెన్నైకి విమానం ఉంది. చెన్నై నుండి కేరళ వెళ్లాల్సిన ఇండిగో విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు ముందుగానే విశాఖ నగరం నుండి చెన్నై వెళ్ళవలసిన ప్రయాణాలన్నింటినీ కూడా రద్దు చేసుకున్నారు. ముందస్తుగా ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడం వల్ల భక్తులంతా కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వెనకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి బహ్రెయిన్ కానీ, కువైట్ కానీ, లేదంటే దుబాయ్ వంటి ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు ఇటీవల కాలంలో విశాఖపట్నం వచ్చి తిరిగి మళ్ళీ తమ విధులకు వెళ్ళే సమయంలో హఠాత్తుగా ఈ ఇండిగో విమానాలు రద్దు కావడంతో వాళ్ళకు తమ ఉద్యోగానికి వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. ఇండిగో సంబంధించిన సిబ్బంది కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో తాము ఏమీ చేయలేమని చెప్తున్నారు. 2 రోజుల క్రితం ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఫ్లైట్ క్యాన్సిల్ అయిందని చెప్పారు. మళ్ళీ ఈరోజు వచ్చి ఎప్పుడు మళ్ళీ ముంబైకి విమానం ఉంటుంది, అక్కడి నుండి తాము విదేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పినప్పుడు కూడా ఈ విమానాల పునరుద్ధరణ అనేది తమ చేతుల్లో లేదు. ఎప్పుడు మళ్ళీ విమాన సర్వీసులు అన్నింటినీ కూడా పునరుద్ధరిస్తామనేది కూడా తమకు తెలియదని కూడా ఇక్కడున్న సిబ్బంది కూడా చెప్తున్నారు. దీంతో తీవ్రమైన నిరాశతో ఇతర దేశాలకు వెళ్లాల్సిన ఉద్యోగులు కూడా ఇంటికి వెనుదిరుగుతున్నారు. ఉన్న పలంగా విమానాలు రద్దు చేస్తే తమ ప్రయాణాలు ఏమైపోతాయి, తాము 1-2 రోజుల్లో ఉద్యోగాల్లో చేరాల్సిన పరిస్థితి కూడా నెలకొంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తమ ఉద్యోగాలు పోతే తమకు ఎవరు దిక్కనే ఆవేదన కూడా ఇతర దేశాలకి వెళ్లాల్సిన ఉద్యోగులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ అత్యవసర పరిస్థితులు అయితే తప్పనిసరి పరిస్థితుల్లో వేల రూపాయలు పెట్టి టికెట్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి కూడా నెలకొంది. ఇండిగో విమాన సర్వీసుల్ని రద్దు చేయడంతో మిగతా విమానయాన సంస్థలన్నీ కూడా వేల సంఖ్యలో సీట్ల ధరలు కూడా పెంచివేశాయి. ఉదాహరణకు హైదరాబాద్ నుండి విశాఖపట్నం రావాలంటే 64,000 రూపాయలకు టికెట్ కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకా ఈ పరిస్థితి 2-3 రోజులు కొనసాగే సందర్భం ఉన్న నేపథ్యంలో ఇంకా ప్రయాణికులకి ఇక్కట్లు మాత్రం తక్కువ అనే అభిప్రాయం అయితే మనకి కనిపిస్తుంది. సిద్ధు. రైట్. థాంక్యూ స్వామినాయుడు.